పరిస్థితుల్లో బాధేస్తుంది. ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేశారంటున్నారు ఎవరో పాపం తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో. నేరుగా పోలీసులకి ఒక పక్క హైకోర్టు తీర్పిచ్చింది ఏమని, మీరు వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి తీసుకెళ్లి ఓటు చేయించమంటే పోలీసుల్ని నెట్టేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీరు నా కారు ఆపుతారా నన్ను ఆపుతారా అని చెప్పి పోయి లోపల పోయి లాగేటువంటి పరిస్థితి ఎడగొట్టు చూసాం. జిల్లా పరిషత్ 2014 నెల్లూరు జిల్లాలో 31 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ రోజు మా వాళ్ళని లాకపోవడం, అక్కడే కొట్టడం, అక్కడే గందరగోళం చేయడం, చివరికి ఆ పక్క రూములో ఎస్పీ కూర్చొని ఉన్నాడు, పక్క రూములో కలెక్టర్ ఉన్నాడు. అయ్యా మా వాళ్ళని లాకపోతున్నారంటే ఎస్పీ జోబుల నుంచి సెల్ ఫోన్ తీసాడు, చూసుకుని జోబులు పెట్టుకున్నాడు. మా వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్పీ గెరివాల్ అతని పేరు, అతను జిల్లా పరిషత్లో పక్కన మా మీటింగ్ కానీ పక్కన ఉంటే పక్క రూమ్లో కూర్చొని ఉన్నాడు, సిఓ రూమ్లో. తెలుగుదేశం పార్టీకి ఇది ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ గారు రెండోసారి సమావేశంలో వీళ్ళు గొడవ చేస్తున్నారు, వీళ్ళు నెట్టిండి అంటే కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు నెట్టేశారు. నెట్టేసిన వెంటనే ఎస్పీ వచ్చాడు. పాపం ఆ మైక్ ఆన్ అయింది తెలియదు ఆయనకి, ఎస్పీకి. కలెక్టర్కి చెవులో చెప్పడానికి ప్రయత్నించి మైక్లో చెప్పేసి పోయాడు. ఏమని చెప్పాడు, మైక్ ఆన్ అయింది, కలెక్టర్ కూర్చొని ఉన్నాడు, నేను కూర్చున్నట్టే. వెనక నుంచి వచ్చి ఏం చెప్పాడు, పైనుంచి డీజీ గారు ఫోన్ చేశారు, సార్ యువర్ డ్యూటీ ఈజ్ నాట్ టు కంట్రోల్, యువర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ప్రొవైడ్ లా అండ్ ఆర్డర్ అంటున్నాడు, కాబట్టి మేము వాళ్ళని నెట్టలేమని. వాళ్ళని నెట్టబోయేటప్పుడు వాళ్ళు కలెక్టర్ మీదకి వస్తుంటారు పైకి, ఆమె వాయిదా పడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని జనం ఏసడించుకునేది ఎందుకు, కానీ ఎందుకో పాపం చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన, ఈసారి కూడా మారుంటాడేమో లేనటువంటి ఆలోచనతో నేను మారాను అంటే రంగు మారాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు బుద్ధి ఆడు మారదు కదా. కాబట్టి నేను మారాను అంటే పాపం ఆయన రంగు మారాడా, మనిషి మారాడా, మనసు మారిందా అర్థం చేసుకోకుండా ఓట్లు వేసి పాపం ఈరోజు మోసపోలేరు ప్రజలు. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికల్లో నేను వాయిదా పడ్డా, ఈరోజు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అది కూడా ఏదో ఒక విధంగా మా ఖాతాలో వేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎవడు ఎట్టపోయినా ఇబ్బంది లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పూనుకుంటున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి ఏది ఏమైనా అంతిమంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం. కాబట్టి దానితో పాటు ఈరోజు మరలా చెప్తున్నాం, ఎవరైతే అనర్హత వేయాలనో విప్పులు వాళ్ళకి సంబంధించినటువంటి కూడా సిద్ధం చేసి ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వెంటనే నేను ఎవరైతే విప్పుగా నియమించబడ్డాడో ఊటుకూరు నాగార్జున మా కార్పొరేటర్, అదేవిధంగా అక్కడ నియమించబడ్డటువంటి బుచ్చిరెడ్డిపాలెం నిర్మించబడినటువంటి మా కౌన్సిలర్ షాహుల్, వీళ్ళిద్దరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఈరోజు వేటు వేయండి అని చెప్పి ఇస్తున్నారు. దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము కోర్టును ఆశ్రయించి, కేరళ హైకోర్టు కూడా ఈ మధ్య స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది కాబట్టి వీళ్ళని త్వరగా వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఇంకా సర్వోన్నత న్యాయస్థానానికైనా వెళ్ళి ఈ విధంగా ఈ కొనసాగితే కొంతమంది అనుకుంటున్నారు ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా ఒక సంవత్సరం గడిచిపోతే అప్పుడు మా పదవి అయిపోద్ది. అలా కాకుండా పదవిలో ఉన్నప్పుడే వీలైనంత వరకు న్యాయస్థానాలు కూడా స్పందించి వాళ్ళని పదవిలో ఉన్నప్పుడే అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించి ఫిరాయించినటువంటి కౌన్సిలర్ కానీ, నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, మా ఇన్ఛార్జీలు అందరూ కూడా నిన్న మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళి దగ్గరుండి పాపం మా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఓటు వేయించి మాకున్నటువంటి దాంట్లో నీతిగా నిజాయితీగా పోరాడాం. కాబట్టి మా పోరాటంలో ఎక్కడా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేసాం తప్ప మేము ఎక్కడా తోక ముడుచుకుని పారిపోవడమో పలాయన చిత్తగించాలనేటువంటి ఆలోచన చేయలే. దేనికైనా మోటుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి మాకు సహకరించినటువంటి కార్పొరేటర్లు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.